సిటిజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కుక్క కాటుకు గురైన బాలుడు, పరిస్థితి విషమం, వైద్యం పట్ల నిర్లక్ష్యం తగదంటున్న కలెక్టర్. ప్రజాసేవకు పదవులే ముఖ్యం కాదు, పదవులు లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తాం. జిల్లా పరిషత్ సభ్యుల వీడుకోలు మాటలు. అవినీతిని అరికట్టాలి, లోక్పాల్ బిల్ తీసుకురావాలి. నిరాహార దీక్షలో విద్యార్థి సత్తా డిమాండ్. పాటల్లో రాణిస్తున్న జాన్, నెరవేరిన ఉపాధి కల్పన హామీ, కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న జాన్. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన విలువైన చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. కుక్కకాటు గురైన వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి యాంటీ ర్యాబిస్ ఇంజెక్షన్ చేయించుకోవాలని చెప్పినా ప్రజలు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. ఖమ్మం సమీపంలోని దానవాయగూడెం ఘటన మరొక ముందే మరో కుక్కకాటు కేసు బయటపడింది. జిల్లాలో కూసుమంచి మండలం భగవంతండాకు చెందిన సంతోష్ కుక్కకాటుకు గురయ్యాడు. ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కుక్క కాటుకు గురైన వెంటనే వైద్యం చేయించామని బాలుడు బంధువులు చెప్తున్నారు. ఎందుకని మళ్ళీ ఇట్లా కుక్క కాటుకు గురైన వెంటనే తప్పనిసరిగా వైద్యం చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ ప్రజలను కోరారు. నిర్లక్ష్యం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోరాదని ఆయన విజ్ఞప్తి చేశారు. మరి ఇంజెక్షన్స్ ఇచ్చారని వాళ్ళు చెప్పడం, ఇమ్యూనోగ్లోబిన్స్ కూడా ఇచ్చారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఈరోజు కొన్ని హైడ్రోఫోబియా సిమ్టమ్స్ వచ్చినాయి. దీంతో హైదరాబాద్ నుంచి ఇప్పుడు మళ్ళా ఖమ్మానికి తీసుకురావడం జరిగింది. వారిని అబ్జర్వేషన్ కోసం ఖమ్మం డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉంచడం జరిగింది. మరొకసారి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, కుక్క కరిచిన వెంటనే దగ్గరున్న పిహెచ్సికి వెళ్ళి సరైనటువంటి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ డోసులను తీసేసుకోవాలి. ఇమ్యూనోగ్లోబిన్లు కూడా అన్ని ఆసుపత్రిలో ఉంచడం జరిగింది. కుక్క కరిచిన వెంటనే డెఫినెట్గా వెళ్ళి యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేయించుకోవాలని మరొకసారి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తారు. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతంగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగుపెట్టింది శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. కనీ విని ఎరుగని రీతిలో జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని 330 కాలేజీల్లో టాప్ 10th శారదకే స్వంతం. ఖమ్మం పట్టణానికి అత్యంత దగ్గరలో స్టేట్ హైవే రోడ్ ప్రక్కన గల ఏకైక కళాశాల శారద. 2వ బ్యాచ్ నందు 96.5% ఫలితాలు సాధించి జిల్లాలోనే అగ్రగామిగా నిలిచింది. 3/1 సెమిస్టర్ నందు జేఎన్టీయూ ప్రకటించిన ట్రిపుల్ బ్రాంచ్ ఫలితాలలో దివ్యవాణి 94%తో ఫస్ట్, సుప్రజారెడ్డి 93.87%తో సెకండ్. వైఫై అనుసంధానంతో అద్భుతమైన ఇంటర్నెట్ సదుపాయం, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం విద్యార్థుల ప్లేస్మెంట్స్ కోసం వారి సాఫ్ట్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుటకు ప్రత్యేక విభాగం. కోర్సెస్ ఆఫర్డ్. బీటెక్ నందు సిఎస్ఈ, ఐటీ, ట్రిపుల్ ఈసీఈ, సివిల్ అండ్ మెకానికల్. ఎంటెక్ నందు సిఎస్ఈ, విఎల్ఎస్ఐ, డిజైన్, పిఈఈడి, డిఈసిఎస్ మరియు ఎంబీఏ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్స్. ఎంసెట్ అండ్ ఐసెట్ కోడ్ SITK. పట్టణంలోని అన్ని ప్రాంతాలకు బస్ సౌకర్యం. ప్రిన్సిపాల్ డాక్టర్ YVSSV ప్రసాద్ రావు. శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, శారదా నగర్, ఇల్లందు రోడ్, రఘునాథపాలెం, ఖమ్మం. ఫోన్ 08742211100. సెల్ 9441233907. పదవులు లేకపోయినా ప్రజాసేవ చేయవచ్చునని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోరిన విజయలక్ష్మి అన్నారు. జిల్లా పరిషత్ 5 ఏళ్ల పాలనకు సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం జిల్లా పరిషత్ పాలక మండలి సభ్యుల వీడుకోలు సభ జడ్పీ మీటింగ్ హాల్లో జరిగింది. సీఈఓ పులిదేవరం అధ్యక్షత వహించారు. సభలో గోనెల విజయలక్ష్మితో సహా సభ్యులందరినీ సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, జాయింట్ కలెక్టర్ ఎంఎం నాయకులను కూడా జడ్పీటీసీలు సత్కరించారు.
ప్రజాసేవకు పదవులే ముఖ్యం కాదని సభలో ప్రసంగించిన వక్తలు తెలిపారు. తమను ఎన్నుకున్న ప్రజలకు తగు న్యాయం చేశామని చెప్పారు. బయ్యారం జెడ్పీటీసీ సభ్యురాలు రేణుక మృతి పట్ల సభ్యులు విచారం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాలన, రాష్ట్రంలోనే ఖమ్మం జెడ్పీటీసీ ఎన్నికలు ప్రత్యేకత చాటుకోవడం, ఆనాడు లాటరీ పద్ధతిలో చైర్మన్ల ఎంపిక జరిగిన తీరును వక్తలు తమ ప్రసంగాల్లో ప్రస్తావించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా తమను కలవచ్చని కలెక్టర్ తన ప్రసంగంలో తెలిపారు. దేవుడు వరించారమ్మా, మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పడం జరిగింది. మరి గవర్నమెంట్స్ మాకు సహకరించారు, సభ్యులందరూ కూడా సహకరించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ సొంతాన్ని పిలిపించుకొని సమస్య పరిష్కారం దిశగా మార్గాన్ని తీసుకొని జంటీలో గొడవలు లేకుండా మరి సజావుగా సాగడానికి ప్రయత్నం చేశాము. మెరుగైన పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు జిల్లా పరిషత్ యజమానులు, ఉద్యోగస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు కూడా సన్మాన కార్యక్రమం చేశారు. జనరల్గా నేను కొంచెం హెజిటేట్ చేస్తూ ఉంటాను, ఈరోజు వదలు లేకపోయాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా అందరూ కలిసికట్టు పనిచేయాలి, జిల్లా అభివృద్ధి ముఖ్యమని ధ్యేయంతో పనిచేస్తున్నటువంటి మీరందరూ, అధికారులందరూ కూడా అదేవిధంగా సహకరించాలని కోరుతూ ఫ్రెండ్స్, 100 కోట్ల అమెరికన్ ప్రాజెక్ట్ ని డీల్ చేయడానికి మీ ప్రెజెంటేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రెజెంటేషన్ నచ్చితే వారిదే ఈ ప్రాజెక్ట్. సో రాజు గ్రూప్ ముందుగా మీరు ఆర్కే గ్రూప్. కంగ్రాచులేషన్స్. ఈ ప్రాజెక్ట్ మీదే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. 100% ప్రాఫిట్ ఎలా సాధిస్తారు? హీఈస్ లక్ష్య స్టూడెంట్. నా లక్ష్యం గురి తప్పదు. స్థాపించిన కొద్ది కాలంలోనే యూనివర్సిటీ ర్యాంకులు సాధిస్తూ జిల్లాలోనే అత్యధికంగా MBA, MCA విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించిన ఉత్తమ విద్యా సంస్థలు లక్ష్య గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఇంజనీరింగ్, MBA, MCA కోర్సులలో మీ పిల్లలను లక్ష్యాలో చేర్పించండి. కేవలం లక్ష్య విద్యార్థులు మాత్రమే లక్ష్యాలను ఛేదించటంలో, సాధించటంలో అందరికంటే ముందుంటారు. కోదాడలో స్థాపించిన అతి తక్కువ కాలంలోనే అత్యధిక JNTU ర్యాంక్ సాధిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలు శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కోదాడ. 100% ప్లేస్మెంట్ లక్ష్యంగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో నడుపబడుతున్న కళాశాలలు. ISTE, IETE మరియు CSI మెంబర్షిప్ గల ఇంజనీరింగ్ కళాశాలలు. బస్ ఫెసిలిటీ ఫ్రమ్ కోదాడ, నందిగామ, ఖమ్మం, మిర్యాలగూడ అండ్ సూర్యాపేట. 100% ల్యాబ్ ఫెసిలిటీ. డిజిటల్ లైబ్రరీ మా ప్రత్యేకత. విద్యార్థులకు వేర్వేరు హాస్టల్ వసతి. ఎంసెట్ కోర్స్ GTEN అండ్ SAIK. ఐసెట్ కోడ్ GATN. సీట్ కోడ్ GTPN. కోర్సెస్ ఆఫర్డ్ B Pharmacy, BTech, ECE, EEE, మెకానికల్, సివిల్, CSE, IT అండ్ MBA. శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు గేట్ ఇంజనీరింగ్ కాలేజ్, గేట్ పాలిటెక్నిక్ కాలేజ్. రామాపురం విలేజ్, చిలుకూరు మండలం, కోదాడ, నల్గొండ జిల్లా. సెల్ 9505504222 అండ్ 9989148826. జాన్ ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పరిచయం అవసరం లేని ఓ జానపద గాయకుడు. అనేక వేదికలపైన జాన్ పదాన్ని వినిపించిన వికలాంగ గాయకుడు. ఎన్నో బహుమతులు, అవార్డులు పొందిన అప్కమింగ్ సింగర్ మన జాన్. జన్మభూమి పిలుస్తోంది, నీ పుణ్యభూమి
పిలుస్తోంది. కదులుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. కదులుదాము రండి మనం జన్మభూమి. మీరు ఊహించింది కరెక్టే. ఎప్పుడో కప్పుడు ఎక్కడో చోట విన్న గొంతే విన్న పాటే. మా టీవీలో దుమ్ము లేపిన రేలారే ప్రోగ్రాంలో వందలాది పాటలు పాడి అలరించిన జాన్ పాటలే ఇవి. సెమీఫైనల్ వరకు వచ్చి ఖమ్మం పేరును నిత్యం కార్యక్రమంలో వినిపించిన ప్రజాదరణ పొందుతున్న గాయకుడు జాన్. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత ఇష్టమైన పాట జన్మభూమి పాట. ఆ పాట పాడి శబాష్ అనిపించుకున్నాడు జాన్. పిలుస్తోంది నీ పుణ్యభూమి, పిలుస్తోంది. కదులుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి. కదులుదాము రండి మనం జన్మభూమి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికు ఇష్టమైన ఆరోగ్యశ్రీ పథకం పాటను పాడి మెప్పించాడు జాన్. ఆ పథకం విశిష్టతను కీర్తిస్తూ పాడిన పాట ఇది. రాజీవు ఆరోగ్యశ్రీ పథకము పేదోళ్ళ బ్రతుకుల్లో దీపము, పెద్ద ఆసుపత్రుల్లో వైద్యము, పైసా ఖర్చు లేకుండా లభ్యము. ఓ చిన్న చిన్న పిల్లలకు మాటలు రాని బాలలకు గుండెలకు చిల్లులు బడి అల్లాడిపోతుంటే, గుండెలకు చిల్లులు బడి అల్లాడిపోతుంటే, మీ గుండె అండనే నన్నడు ఆయుష్ 100 పెంచిండు. రాజీవు ఆరోగ్యశ్రీ పథకము పేదోళ్ళ బ్రతుకుల్లో దీపము. ఈ పాట విని ముచ్చటపడిన రాజశేఖర రెడ్డి వెంటనే ఈ గాయకుడికి ఉపాధి అవకాశం కల్పించి ఆదుకోమని అధికారులను ఆదేశించారు. నాటి నుంచి నేటి వరకు 6 జిల్లా కలెక్టర్లు మారిపోయారు. హామీ ఇచ్చిన రాజశేఖర రెడ్డి లోకం వీడిపోయారు. అయినా జాన్ తలరాత మాత్రం మారలేదు. రాజశేఖర రెడ్డి గారు ఖమ్మం జిల్లా పర్యటన వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ గురించి ఒక పాట పాడినందుకు నన్ను అభినందించి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు శశిభూషణ్ గారికి ఒక ఉపాధి కల్పించమని, ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కల్పించమని హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఎంతవరకు కూడా నెరవేరలేదండి. అదొకటి విచారకరంగా ఉంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వచ్చిన పథకాల ప్రచారానికి జాన్ గొంతు ఉపయోగపడుతూనే ఉంది. అయినా ఆయనను ఏ పథకమో ఆదుకోలేదు. ఈ పేదవాడికి ఉపాధి కల్పించనూ లేదు. ఇకనైనా అధికారులు స్పందించి జాన్ను ఆదుకుంటారని ఆశిద్దాం. గత 20 సంవత్సరాలుగా ఉన్నత స్థాయి విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధిస్తున్న ప్రతిష్టాత్మక విద్యా సంస్థ కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల. ట్రాక్ రికార్డ్ ఆఫ్ శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ 20 years, 4 institutions, 5,000 students, 100+ యూనివర్సిటీ ర్యాంక్స్. కేయూ పరిధిలో బి నాగసుధ ఎంసీఏ నందు 7th ర్యాంక్ సాధించారు. 2009-2010 విద్యా సంవత్సరంలో కేయూ పరిధిలో విజయ ఢంకా మ్రోగించిన మా విద్యార్థులు మీనాక్షి పటేల్ కేయూ 2nd ర్యాంక్, రాజేశ్వరి 5th ర్యాంక్, సాయి కృష్ణ 6th ర్యాంక్, నాగమణి 9th ర్యాంక్, బి రాజేష్ 10th ర్యాంక్. యూనివర్సిటీ ర్యాంకులు 5, డిస్టింక్షన్లు 124, ఫస్ట్ క్లాస్ లో 178, సెకండ్ క్లాస్ లో 113. అత్యాధునికమైన కంప్యూటర్స్ మరియు సైన్స్ ల్యాబ్ కలదు. మా కళాశాల ఆఫర్ చేస్తున్న కోర్సులు యూజీ కోర్సులు బీఎస్సీ, బీకామ్ కంప్యూటర్స్ మరియు జనరల్, బీబీఎం, పీజీ కోర్సులు ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ మరియు ఎంకామ్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ మైనార్టీలకు స్కాలర్షిప్ సౌకర్యము మరియు ఉచిత విద్య. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్ గేమ్స్ లలో ప్రత్యేక శిక్షణ. ఐబీఎం, సింటెల్, హెచ్సీఎల్, జన్పాక్ట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంకులచే క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వహించిన ఘనత మా కళాశాలదే. విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. బస్ మరియు ట్రైన్ పాస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి శ్రీ కవిత ఎడ్యుకేషనల్ సొసైటీ వారి కవిత మెమోరియల్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల, నరసింహస్వామి టెంపుల్ దగ్గర, నెహ్రూ నగర్, ఖమ్మం. ఫోన్ నంబర్స్ 08742223799, 220799. మా కళాశాల ద్విదశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వారు ప్రముఖ మెడికల్ సైంటిస్ట్ డాక్టర్ సిహెచ్ మోహన్ రావు, డైరెక్టర్
సిసిఎంబి హైదరాబాద్. వారే వా, అమ్మా నాన్నలు ఓటేశారు, విద్యార్థులు విజయాన్ని చాటేశారు, త్రివేణిని 10th లో స్టేట్ టాప్ గా నిలబెట్టేశారు. ఎస్ఎస్సి 2011లో సెన్సేషనల్ విజేత త్రివేణి 587, 545, 543, 542, 541, 540 వంటి స్టేట్ టాప్ స్కోర్ తో మార్కులైన గ్రేడ్లైన రాష్ట్రంలో #1 ఎవర్ గ్రీన్ త్రివేణి టాలెంట్ స్కూల్స్. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడరాదని టీఎంసీ నేతలు కోరారు. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకుందామని వారు పిలుపునిచ్చారు. విద్యార్థుల బలిదానాన్ని చూసైనా ప్రజాప్రతినిధులు స్పందించి తమ పదవులకు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ప్రజాప్రతినిధులు చిత్తశుద్దితో పనిచేయడం లేదని భావించే ఢిల్లీలో యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని టీఎన్జీఓ నేతలు కూరపాటి రంగరాజు, ఏలూరు శ్రీనివాసరావు తెలిపారు. యాదిరెడ్డి మృతి పట్ల వారు సంతాపం తెలిపారు. మృతుని కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. వందలాది మంది విద్యార్థులు తెలంగాణ కోసం బలిదానాలు చేస్తున్నా కేంద్రంలో చలనం రావడం లేదని వారు విమర్శించారు. సీమాంధ్ర నాయకులు గాని కేంద్ర ప్రభుత్వంలో నాయకులు గాని ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని గమనించే పరిస్థితుల్లో లేరు. ముఖ్యంగా ఢిల్లీ పార్లమెంటు దగ్గర చనిపోయాయంటే దాన్ని ఎంత ఆకర్షించాల్సిన అవసరం ఎంత ఉందో దాన్ని గమనించాల్సిన అందరినీ కోరుకుంటున్నాం. మరి జైపాల్ రెడ్డి కాన్స్టిట్యూన్సీలో మరి మన ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటే సిగ్గులేని జైపాల్ రెడ్డి పట్టించుకునే పరిస్థితులు లేకుండా అయిపోయాడు. సుమారుగా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఎంపీగా అనుభవిస్తూ తెలంగాణలో నీరు సొత్తును తినుకుంటూ కనీసం పట్టించుకునే దశలో లేకుండా అయిపోయింది. అలానే ఆంధ్రవాదులు తెలంగాణ రాలేదు, తెలంగాణ రావద్దని చెప్తుంటే మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చే వరకు కూడా ఎటువంటి యాక్టింగ్లు దాన్ని ఏదో ప్రజల ముందు యాక్టింగ్ చేయకుండా మినిస్టర్స్ కూడా మీరు రిజైన్ చేశారు, విధులకి అటెండ్ అవుతున్నారు. అవి కూడా విధులు అటెండ్ కాకుండా యాదిరెడ్డి ఆత్మ శాంతించాలంటే తెలంగాణ వచ్చే వరకు కూడా మీరు మనస్సాక్షిగా తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టి తెలంగాణ బైఫికేట్ అయ్యే వరకు కూడా ఉద్యమంలో ఉన్నప్పుడు మాత్రం యాదిరెడ్డి ఆత్మ శాంతిస్తుంది. అదేవిధంగా మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మం. ఫస్ట్ ఇన్ ఖమ్మం, బెస్ట్ ఇన్ ఐఐటి జేఈఈ. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రముఖ కార్పొరేట్ కళాశాలల నందు ఐఐటి జేఈఈ విభాగంలో స్పార్క్ ఐసీ లాంగ్ టర్మ్ బ్యాచెస్ కు కోచింగ్ ఇచ్చిన బెస్ట్ ఫ్యాకల్టీచే స్థాపించిన విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. 15 సంవత్సరాలుగా రాష్ట్రంలోని కార్పొరేట్ కళాశాలల యందు ఐఐటి జేఈఈ, ఏఐట్రిపుల్, ఎంసెట్ విభాగంలో ఎంతో మంది విద్యార్థులను దేశ విదేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉంచిన టాప్ ఫ్యాకల్టీ కలిగిన మా విద్యా సంస్థ మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ. ఇప్పుడు మన ఖమ్మం విద్యార్థులు సుదూర ప్రాంతాలకు విజయవాడ, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ ఖమ్మంలో స్థాపించబడింది. హాస్టల్ సౌకర్యం కలదు. మేము ఆఫర్ చేస్తున్న కోర్సులు ఎంనిట్, ఎంనాట్, ఎంనెట్, ఎంనిమ్. బస్ సౌకర్యం కలదు. సంప్రదించండి మ్యాట్రిక్స్ ఐఐటి జేఈఈ అకాడమీ, ఆపోజిట్ కవితా మెమోరియల్ డిగ్రీ కాలేజ్, నెహ్రూ నగర్, ఖమ్మం. సెల్ 9392709171, 7273 and 74. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఐఐటి జేఈఈ అకాడమీ, విబి భవన్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9396889999. మ్యాట్రిక్స్ ఏఐట్రిపుల్ ఎంసెట్ అకాడమీ, చెరువు బజార్, ఖమ్మం. సెల్ 9392709174. ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి మృతి ఉద్రిక్తతకు దారితీసింది. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. కాలేజీ బస్ ఢీకొని మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తూ ఈ రాస్తారోకో నిర్వహించారు. విద్యార్థుల ఆందోళనతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలను దారి మళ్లించి నడిపారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. తప్పు పని చేస్తున్నారు. ఇలా చాలా మంది ప్రజలను ఇబ్బంది చేస్తున్నారు. చాలా మంది అబ్స్ట్రక్షన్ ఆఫ్ డ్యూటీ ఇస్ అన్ అఫెన్స్. అర్థమైందా? ఇప్పుడు ఒక ఇండివిజువల్ సమస్య ఇది. ఎవరికో ఒక యాక్సిడెంట్ జరిగితే దాన్ని ప్రజల్లో ఇబ్బంది పెట్టి ప్రజలకు ఇబ్బంది చేస్తున్నారు. ఇది ఇర్రెగ్యులర్. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఖమ్మం విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో అత్యున్నత ప్రమాణాలతో విద్యనందించనే ఆశయంతో మీ ముందుకు వచ్చింది బొమ్మ రాజేశ్వరరావు ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ వారి బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా మన పట్టణంలో విశాలమైన తరగతి గదుల్లో, స్వంత భవనంలో అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన విద్యా సంస్థ బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్. కేంద్రీకృత మరియు సాంకేతిక విద్యా విధానం, వర్క్ షీట్ ద్వారా హోంవర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్,
కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ పై ప్రత్యేక శ్రద్ధ. ఐఐటి, జేఈఈ, మెడిసిన్, ఏఐట్రిపుల్, సివిల్స్, ఐసీడబ్ల్యూఏలకు ప్రాధాన్యత. పిల్లలకు పుస్తకాల మోతబరువు లేకుండా వినూత్న పద్ధతిలో విద్యాబోధన, అధునాతనమైన క్రీడా సామగ్రితో విశాలమైన ఆట స్థలం, అన్ని ప్రాంతాల వారికి బస్ సౌకర్యం, మైక్రోసాఫ్ట్ వర్చువల్ ఇండోర్ గేమ్స్, ఎల్కేజీ టు 10th క్లాస్, ఇంటిగ్రేటెడ్ సిలబస్ అప్ టు 5th. అడ్మిషన్లు ప్రారంభమైనవి. బొమ్మ బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, న్యూ పాకబండ కాలనీ, చావా రామయ్య నగర్, మమతా హాస్పిటల్, అల్లిపురం రోడ్, ఖమ్మం. ఫోన్ 9396671196, 9348333338. లోక్పాల్ చట్టం రాష్ట్రాలకు వర్తింప చేయకపోవడం ప్రజల విశ్వాసాన్ని కాలరాయటమేనని విద్యార్థి లోక్సత్తా తెలిపింది. పార్లమెంట్ రాష్ట్రాల్లో బలమైన అవినీతి నిరోధక వ్యవస్థల్ని ఏర్పాటు చేయకపోవడం సరికాదని పేర్కొంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థి లోక్సత్తా నిరాహార దీక్షలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక ఆంబుడ్స్మెన్ ను నియమించే ఏర్పాటు ఉండాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ధృవీకరించి పార్లమెంట్ చట్టం చేయవచ్చునని విద్యార్థి సత్తా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మహేష్ తెలిపారు. అవినీతిపై బ్యాటింగ్ చేసి మా దేశాన్ని ఒక సస్యశ్యామల దేశంగా ఉండాలని ఖమ్మం డిస్టిక్ విద్యార్థి సత్తా నిరాదీక్ష సభ నుండి మేము పిలుపుకోవడం జరిగింది. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుక్క కాటుకు గురైన బాలుడు, పరిస్థితి విషమం, వైద్యం పట్ల నిర్లక్ష్యం తగదంటున్న కలెక్టర్. ప్రజాసేవకు పదవులే ముఖ్యం కాదు, పదవులు లేకపోయినా ప్రజల కోసం పనిచేస్తాం. జిల్లా పరిషత్ సభ్యుల వీడుకోలు మాటలు. అవినీతిని అరికట్టాలి, లోక్పాల్ బిల్ తీసుకురావాలి. నిరాహార దీక్షలో విద్యార్థి సత్తా డిమాండ్. పాటల్లో రాణిస్తున్న జాన్, నెరవేరని ఉపాధి కల్పన హామీ, కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న జాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.